ఇప్పుడు నేను చెప్పబోయే ఒక వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో, అర్థం చేసుకుని ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది కూడా విని పాటిస్తారని అనుకుంటున్నాను. పూర్వకాలంలో ఆడపిల్లలను పెంచడంలో ఉన్న పాతకాలపు పద్ధతులు వేరు, ఆ తిండి వేరు, ఆ వాతావరణం వేరు, ఉండే ఎన్విరాన్మెంట్ కూడా వేరు. దీని వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ సైన్స్ తెలిస్తే షాక్ అవుతాం మనం. ఫస్ట్, శరీరానికి అసలైన పునాది డైట్. అప్పట్లో పీరియడ్స్ వచ్చిన సమయంలో నువ్వులు, బెల్లం పెట్టి విశ్రాంతినిచ్చేవారు. అంటే మినిమం 3 రోజులు, 4 రోజులు పక్కన కూర్చోబెట్టేవారు. అంటే ఏంటి తెలుసా? బాడీలో మన బ్లడ్ అంతా కూడా తల నుంచి క్రిందికి ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు నిలబడలేము, నీరసము, విసుగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది అని ఆ నియమాన్ని పెట్టారు. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ తినిపిస్తూ, నొప్పులకి పెయిన్ కిల్లర్లు ఇస్తూ, సనాతన ధర్మం వెనుక ఉన్న సైన్స్ మనం అస్సలు పట్టించుకోవటమే లేదు. అసలు మెయిన్ ఫస్ట్ ఇంట్లో అంటే చాలామంది అంటారు నువ్వులు తింటే వేడి అది ఇది అని. రైట్, నువ్వులు వేడి, అది దాని ధర్మం. దానికి విరుగుడు అనేది ఒకటి ఉంది, బెల్లం. నువ్వులు వేసి బెల్లం కలిపి తింటే ఆ వేడిని బెల్లం అనేది కంట్రోల్ చేస్తుంది, బాడీలో హీట్ని తగ్గిస్తుంది. అలానే రోజు తినాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక చిన్న బాల్ సైజు తింటే సరిపోతుంది. అలాగే పల్లి పట్టి, అలాగే ఉడకపెట్టిన కార్న్, అలాగే మంచి మంచి ఆరోగ్యకరమైనవి ఉన్నాయి, అవి తింటూ కూడా మనం చేయొచ్చు. కానీ ఇందులో మనకి సైన్స్ ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. నువ్వులు బెల్లం అంటే దాంట్లో ఈస్ట్రోజన్స్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి, ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అది పీరియడ్ టైంలో చాలా అంటే చాలా లోగా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అయిపోవడం వల్ల బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ అనేది, ఐరన్ లెవెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది గర్భాశయానికి ఉక్కులా మారుస్తుందన్నమాట అవి 2. సో, ఆ కాలంలో ఎంతమంది 10 మంది, 11 మంది పిల్లల్ని కన్నా కూడా వాళ్ళంత ఫిట్‌గా, అంత ఆరోగ్యంగా ఉండి మునిమనవళ్ళను చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన వారు అంటే ఎవరన్నా నమ్ముతామా? ఇప్పటి కాలం పిల్లలకి ఇవన్నీ చెప్తే ట్రాష్, వేస్ట్, మూఢనమ్మకాలు అని చెప్తారు. కానీ అసలైన సైన్స్ అందులోనే ఉంది. సైన్స్ అనడంతో పాటు కూడా దాంట్లో ఒక మ్యాజికల్‌గా ఒక మన బాడీకి కావాల్సిన మ్యాజిక్ థింగ్స్ కూడా ఉన్నాయి అవి. అవి మీకు అర్థం కావట్లేదు. ఇది మూఢనమ్మకం కాదు. రేపటి తరానికి మనం పునాది వేసే గొప్ప సైన్స్ ఇది. యాక్చువల్‌గా దీన్ని మనం రీజన్, కాజ్ చెప్పకుండా జస్ట్ ఇది తిను అని మనం చెప్పడం వల్ల పిల్లలు మనల్ని మూఢనమ్మకాలు, పిచ్చి మమ్మీ ఏం చేస్తుందో, పిచ్చి నానమ్మ, పిచ్చి అమ్మమ్మ ఏంటేంటో పెడుతుంది, నాకిప్పుడు పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, నౌ ఐయామ్ గోయింగ్ టు ఆర్డర్ ఇన్ స్విగ్గీ, జొమాటో అని పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తున్నారు. ఆ కాలంలో చాచి లెంపకాయ కొట్టేవారు, అరిసెలు తినేవారు, జొన్నటుకులు తినేవారు, రాగి ముద్ద తినేవారు, జొన్న సంగటి, రాగి రొట్టె, రాగి జావ ఇలాంటివి తిని ఉక్కులా శరీరాన్ని పెట్టుకుంటే ఇప్పుడు తినే చెత్త తిండి తిని పీనుగుల్లాగా ఊగుతున్నారు. కనీసం పట్టుమని ఒక 2 బ్యాగులు కూడా మోయలేరు పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. వదిలేటప్పుడు తండ్రి బండిలో వదిలేస్తే వచ్చేటప్పుడు తల్లి 2 బ్యాగులు 2 భుజాన వేసుకొని అమ్మ కష్టపడుతూ మోసుకొస్తుంటే వీళ్ళు చేతులు ఆడించుకుంటూ, నడుములు కాళ్ళు ఆడించుకుంటూ రోడ్డు మీద టిక్కు టిక్కు టిక్కుమని ఏదో పెద్ద వెలిగిపెట్టినట్టు నడుచుకుంటూ వస్తారు. మరి ఆ కాలంలో చిన్నపిల్లలు 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు బ్యాగ్ తగిలించుకొని నడిచిపోయి, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తిండి తిని, మళ్ళీ నడిచిపోయి, మళ్ళీ సాయంత్రం వచ్చేవారు. ఇప్పుడు బండిలో దిగబెట్టు, బండిలో రాను, బండిలో దిగబెట్టను, బండిలో రాను, నడక ఎక్కడుంది ఇంక పిల్లలకి? మరి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో ప్లీజ్ దయచేసి ఇప్పుడున్న ఈ తల్లిదండ్రులు, ఈ ఫాస్ట్ జనరేషన్, అట్ ద సేమ్ టైం ఫాస్టెస్ట్ టెక్నాలజీ, ఏఐ, చాట్ జీపీటీ, రోబోటిక్ ఎలక్ట్రానిక్స్ అని దిక్కుమాలినవి ఏవేవో వస్తున్నాయి. సో కాల్డ్ అవి మన వృత్తి కోసం, మన సంపాదన కోసం వస్తున్నవి, ఇవి మన ఆరోగ్యం కోసం వస్తున్నవి. సో ప్లీజ్ దయచేసి పిల్లలకి ఈ ఫాస్ట్ ఫుడ్ని కంప్లీట్గా స్టాప్ చేయండి. బ్రెడ్ కూడా చాలా మంచిది కాదు. అందులో కూడా బిస్కెట్స్ తింటే కాన్స్టిపేషన్ వస్తుంది. దాంట్లో మైదా లేనిది ఏది నీకు ఆ షేప్ రాదు. ఇప్పుడు మీరు
బియ్యపిండి, ఉట్టి బియ్యపిండితో చేయండి బిస్కెట్స్, వస్తాయా? రావు. అంటే దాంట్లో మైదా కలుపుతారు వాళ్ళు. ఎందుకు? చాలా రోజులు ఆ ప్యాకెట్స్‌లో అసల స్టోర్ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్స్ కంపల్సరీ, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా వరకు మిక్స్ చేసి మనకి స్టోర్ చేస్తుంటారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ కిడ్స్ నాట్ టు అఫెక్ట్ హెల్త్ ఇష్యూస్. థ్యాంక్ యూ.